అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వాక్యం. మత్తయి సువార్త 6:31. కాబట్టి జాగ్రత్త విందాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చాలు. యేసు ప్రభు చెప్తున్న మాటలు, స్వయాన యేసయ్య చెప్తున్నటువంటి మాటలు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వీటన్నిటి గురించి మీరు చింతించకుడి అని ఉంది. చాలా సందర్భాల్లో చింతపడతా ఉంటాం మనం. ఎక్కువ దేనికి చింతపడతాం చెప్పండి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ దేనికి చింతపడుతుంటాం? అప్పులు, అనారోగ్యం, బాధలు, కష్టాలు, చిన్నపిల్లలకు బాగలేదని, వాళ్ళకి ఎట్టుందని, దీని గురించి మనం చాలా బాధపడుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు చింతించటం వల్ల మీ ఎత్తు మూరడైనా ఎక్కువ చేసుకోగలరా అని చెప్తున్నాడు దేవుడు. ఇంకొక మాట అన్నాడు దేవుడు, మంచి మాట. మీ చింత యావత్తు నా మీద వేయనన్నాడు. మీ చింత యావత్తు అంతా కూడా ఎవరి మీద వేయాలంట? దేవుని మీద వేయాలి. ఇప్పుడు సహజంగా మనం ఆలోచించేది ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని చింతపడబాకండి అని అన్నాడు దేవుడు. అవన్నీ మీకు కావాలని దేవుడికి తెలుసు అంట. తెలుసా తెలీదా? నువ్వు ఉదయం నుంచి రాత్రి సాయంకాలం వరకు పడుకోపోయేంత వరకు నీకు ఆహారం కావాలని యేసుకి బాగా తెలుసు. అన్ని జనులు వీటి గురించి విచారిస్తారంట. ఎవరు విచారించేది? అన్ని జనులు. అంటే దేవుడంటే ఎరగని వారు, విశ్వాసం లేనివారు, భక్తి లేనివారు వీటి గురించి, నా పరిస్థితి ఏందా, రేపు గురించి ఏందా, రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, రేపటి గురించి మీరు చింతించబాకండి, ఏ నాటికి ఈడ ఆ నాటికి చాలును అన్నది బైబిల్లో. రేపు ఏం జరుగుతుందో చెప్పండి. ఏం జరుగుతుందో మనకేం తెలుసా? ఏం తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. మనకి జీవితం ఎట్టుంటుందంటే, ఈ లోకంలో బ్రతికేదానికి ఎలా బ్రతకాలా, ఏమి తినాలా, ఏమి దాచిపెట్టుకోవాలా, డబ్బులు సరిగా దాచిపెట్టలేకపోతున్నామే, ఇంకా డబ్బులు పోగు చేసుకోవాలా, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా అని వీటి గురించి మనం చాలా బాధపడుతుంటాం. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలని తెలుసు. మీకు ఆయనకి తెలుసు మనకు కావాలని. అయితే దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే, అన్ని జనులకి మనకు చాలా తేడా ఉంది. వాళ్ళు వీటి గురించి ఆలోచిస్తారు, మనం ఏం చేయాలి తెలుసా? ఆయన మొదట నీతిని, రాజ్యాన్ని వెతకాలంట. మనం ఆ నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అన్ని జనులకి మనకు చాలా తేడా ఉంది. వాళ్ళ నిద్రలేస్తే ఒకటే బాధలు, ఒకటే కష్టాలు. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, మన పరిస్థితి ఏందా, ఏం తిందామా, ఏం తాగదామా, ఏం దాచిపెట్టుకుందామా, అసలు ఏం చేయాలా, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనం చేసే సందర్భం ఏంటంటే, వాళ్ళకి మనకు తేడా ఏంటంటే, మనం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, అసలు దేని గురించి మనం ఆలోచన చేస్తున్నాము, దేని గురించి బాధపడుతున్నాము, దేని గురించి విజ్ఞాపన చేస్తున్నాము అంటే, ఎంతసేపటికి మనకు భూ సంబంధమైన వాటి గురించే మనం ఆశపడుతున్నాం. భూ సంబంధమైన వాటి గురించి ఆశపడుతున్నాం. ఈ భూ సంబంధమైన వాటిలో ఏది మనం చేస్తున్నామా, ఏది చేయలేకపోతున్నామా,
అంటే ఎంతసేపటికి ఏంటంటే ఈ లోకంలో జీవించేదానికే ఎదురు చూస్తున్నాం, కానీ ఈ లోకమే జీవితం అనుకుంటున్నాం మనం. మీకు అర్థం కావట్లేదు అసలు. ఈ లోకమే జీవితము, ఇక్కడే బాగా బతకాలా, ఇక్కడే బాగా సంతోషించాలా, ఇక్కడే బాగుండాలా అని అనుకుంటున్నాం మనం. నీకు ఇంకొక జీవితం ఉందన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. ఈ లోకంలో నీకు అన్నం ఉన్నా అన్నం లేకపోయినా, బట్టలున్నా బట్టలు లేకపోయినా, అప్పులున్న అప్పులు లేకపోయినా, కష్టం ఉన్నా కష్టం లేకపోయినా, సంతోషం ఉన్నా, మనందరం ఒకరోజు కన్ను మూయాల్సిందే. అయితే మనకు ఒక జీవితం ఒకటి ఉంది, ఒక జీవితం ఒకటి ఉంది మనకు. ఈ జీవితం కోసమే ప్రయాసపడుతున్నాం. నిజమే, కాదంటం లేదు. నీకు అన్నం కావాలి, ఇవన్నీ ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు అంట. నీకు ఆహారం కావాలని యేసయ్యకి తెలుసు, ఇంకేదైనా కావాలని యేసయ్యకి తెలుసు, బట్టలు కావాలని యేసయ్యకి తెలుసు. ఫస్ట్ మొట్టమొదట అంతా కూడా నీ చింత యావత్తు, నీ బాధ అంతా దేవుని మీద పెట్టు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము అని ఉంది బైబిల్లో. నీ పనుల భారం అంతా ఆయన మీద మోపు. ఇవన్నీ వీటన్నిటి కోసం మనం ప్రయాసపడుతున్నాం. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. రేపు అక్కడికి వెళ్ళాలి, రేపు అది చెయ్యాలి, రేపు ఇంకో ఊరికి వెళ్ళాలి, రేపు మనం పని చేసుకోవాలి అనుకుంటున్నావే, కానీ ఎంతసేపు దీనికోసం ఆశపడుతున్నావు. కానీ ఇదే జీవితం, ఇదే మనకు శాశ్వతం అనుకుంటున్నాం. కానీ శాశ్వతమైనటువంటి ఒకటి మనకు ఉంది, అదే పరలోక రాజ్యం. అందుకే భూమి మీద మీకోసం ధనాన్ని మీరు కూర్చుకోవద్దని ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ధనం ఉండటం పాపం కాదు, డబ్బు సంపాదించుకోవడం పాపం కాదు. డబ్బు నీకు ఉండాలి. డబ్బు కంటే ఎక్కువగా నువ్వు క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తు యొక్క ఆత్మను సంపాదించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. ఈరోజు ఇసుకపల్లి నుంచి ఒక ఫ్యామిలీ మన చర్చికి వస్తారు, వైశ్యస్ వాళ్ళు ఒక ఫ్యామిలీ మన చర్చికి వస్తారు. ఆమెకి మధ్య బాగలేదు, ప్రార్థన చేస్తాం, బాగా సెట్ అయిపోయింది. ఉదయం బాగా హ్యాపీగా యాక్టివ్గా పని చేసుకొని ఆటో తీసుకొని వస్తూ ఉన్నారు. ఇందుపూర్ సెంటర్ దాకా వచ్చి ఉన్నారు ఇంచుమించు, అంతే 2 అడుగులు పెడితే మోపురికి వచ్చేస్తారు. ఇంకా అక్కడ గుండె నొప్పి స్టార్ట్ అయింది దానికి. గుండె నొప్పి స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఆటో రివర్స్ తిప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఆ టెచ్చర్ మీద బండేశారు. గుండె నొప్పి అని అన్నది, వాళ్ళంతా అదంతా ఆక్సిజన్ పెట్టి మొత్తం చేసి అంతా చేస్తూ ఉన్నారు. ఒక వామిటింగ్ అయింది, చనిపోయింది. చూసావా ఎంత ఆశ ఉండింది ఆమెకి? త్వరగా కొడుకుతో తొందరగా కానీ చర్చికి వెళ్ళాలి, తొందరగా కానీ పాస్ వచ్చేస్తే మళ్ళీ అనించి తొందరగా ఉడాస్పేట నుంచి వచ్చేస్తాడు ఆయన, తొందరగా రాడు, పోవాలా, ముందే పోవాలమని చెప్పి కొడుకుని ప్రోత్సాహపరిచి ఎంత ఆశ చూడామి. అంటే నిజంగా నాకు అనిపించింది, యాడుకోపోతే చచ్చిపోవాలని యాడికొస్తే చచ్చిపోయింది, దేవుని మందిరంకి వస్తూ చనిపోయింది. ఎంత ధన్యత ఆమెకి, ఆలోచించి ఎంత ధన్యత. ఎన్ని ఆశలు ఉంటాయి ఆమెకి, ఎంత కోరుకుంటుంది ఆమెకి, ఎంత బాధ ఉంటుంది ఆమెకి. చెప్పిందంట, పాస్టర్ గారు మనకు వచ్చి ప్రార్థన చేసిపోతే ఆయనకి డబ్బులు ఇచ్చగా తీసుకోలేదు ఆయన, మనం ఇవ్వాలి ఆయనకి అని చెప్పి డబ్బులు కూడా తెచ్చారంట. హాస్పిటల్కి నేను సునీల్ ఇద్దరం పోయినాం హాస్పిటల్కి చూసేదానికి, ఆ బాడీని చూసేదానికి. మాట్లాడితే ఆయన కొడుకు డబ్బులు ఇస్తున్నాడు, నాకు వద్దయ్యా, నీ జోబులో పెట్టుకో, మీరు సంతోషంగా పోయిరండి, ఆడపోసామి ఆమె పూడ్చిపెట్టేసి చెప్పాను నేను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు ఏమి జరుగుతుందో బాగా గుర్తుపెట్టుకో. ఎంతసేపుటికి ఇది తినాలా, అది తినాలా, మంచిదే తిను, అది చెయ్యాలా, ఇది చేయాలంటున్నావు. అంటే ఇక్కడ బతికేదాని కోసమే చూస్తున్నావు, కానీ పరలోకంలో బ్రతకాలని చూడటంలా నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నావు. నువ్వు పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టడంలే. అన్ని జనులు వీటి గురించి విచారిస్తారు, వాళ్ళకి నీకు చాలా తేడా ఉంది, యేసు నమ్ముకొని ఏమి నేర్చుకుంటున్నావు, నువ్వు ఏమి నేర్చుకున్నావు ఆలోచన చెయ్యి.
వాళ్ళంతా టెన్షన్ పడతారు, బాధపడతారు, ఆందోళన చెందుతారు. వాళ్ళు నీవైతే ఎలా ఉండాలి తెలుసా? పర్వతాలు మునిగిన మెట్టలు తత్తరిన మాత్రం అట్టే నిలకడగా ఉండాలి. ఉప్పెనొచ్చినా సరే హ్యాపీగా ఉండాలి. బస్సులో పోతా ఉన్నాం అనుకో, బస్సు పడిపోయింది అనుకో లోయలో, హ్యాపీగా ఉండంతే. బతికితే ఈ లోకంలో ఉంటాం, బతకపోతే దేవుని దగ్గర ఉంటాం, అంతే. మరి అర్థం చేసుకోండి, మరణానికి వయసుతో తేడా సంబంధం అనేది లేదు. అందుకని మనం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలంట? వెతకాలి. నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను అంటే ఏంటంటే, బాగా ఆలోచన చేయండి, దేవుని నమ్మటమే నీతి, దేవుని యందు విశ్వాసం ఉంచటమే నీతి, దేవుని దగ్గరికి రావటమే నీతి. ఆయన రాజ్యాన్ని మొదటి వెతకమన్నాడు కదా, రాజ్యాన్ని వెతక. ఆయన రాజ్యము భూ సంబంధమైన రాజ్యము కాదు, ఆయన రాజ్యం పర సంబంధమైంది. ఆ పరలోకంలో ఎవరున్నారు అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అందుకే కొలసలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చూడండి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వాక్యంలో ఒక మాట ఉంది, మంచి మాట, బాగానండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏందంటమ్మా? ఏం వెతకాలంట? పైనున్న వాటినే వెతకాలి. ఇప్పుడు మనం దేని వెతుకుతున్నామమ్మా? భూ సంబంధమైనవి, భూ సంబంధమైనవి, భూ సంబంధమైన వాటి గురించి. అంటే ఈ భూ సంబంధమైన వాటి ఏంటంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. నీకు జీవాన్ని ఇచ్చేది పరలోక సంబంధం. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే ఏం వెతకాలంట? పైనున్న వాటిని వెతకండి. ఆ పైన ఉన్నారంట కదా, దాంట్లో రాస్తాడు. అక్కడ దేవుడు, క్రీస్తు దేవుని కుడిపార్శాన కూర్చుండి ఉన్నాడు. చూసావా? ఎవరున్నారంట అక్కడ? క్రీస్తు దేవుని కుడిపార్శాన కూర్చున్నాడు. చూసావా? నువ్వు పైనున్న వాటిని వెతకాలి. ఎవరు? నువ్వు క్రీస్తుతో లేపబడిన వాడవైతే, లేపబడిన దానవైతే, మన అపరాధముల చేత పాపముల చేత మనం సచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని లేపాడు కదా, క్రీస్తు మనల్ని లేపాడు కదా. అపరాధముల చేత పాపాల చేత చచ్చిపోయిన మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. క్రీస్తుతో బ్రతికించాడు దేవుడు మనల్ని. మీరు క్రీస్తుతో లేపబడిన వారవైతే పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారంట? ఎవరున్నారు పైన? క్రీస్తు మనకు. తర్వాత దాని కింద అర్థమవుతుందా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అంటే భూ సంబంధంలో చెడు, అక్రమాలు, క్రోధాలు, కక్షలు, బాధలు, విమతములు, శరీర కార్యాలు, ద్వేషాలు, వీటి మీద మనసు పెట్టొద్దు. వీటికి పరలోక రాజ్యానికి చాలా తేడా ఉంది. వీటి మీద మనసు పెడితే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. వీటి మీద మనసు కానీ మరల్చుకుంటే మన పరలోక రాజ్యానికి వెళ్తాము. అందుకే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టబాకండి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. చాలు. మీ జీవము, మీరు క్రీస్తు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో ఏందంట? దాచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. నువ్వు వెలుగు, నువ్వు. ఆయన జీవం నీలోకి ఉంది ఇప్పుడు, ఆయన ఆత్మ నీలో ఉంది ఇప్పుడు. ఆయన వెలుగైనటువంటి దేవుడు ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు వెలుగు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ వెలుగు ఉండాలి. నీ వెలుగును చూసి అనేక మంది వెలుగులోకి రావాలి. అర్థమవుతుందా?
మీరు క్రీస్తు కూడా లేపబడిన వాడైతే పైన వాటిని వెతకండి. పైన ఎవరున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టబాకండి. ఏది భూ సంబంధం? తినేది కాదు. నువ్వు తినాలా, తాగాలా, మంచిగా కడుపుకి తినాలా, ప్రార్థన చేసుకోవాలా, అవి కాదు. భూ సంబంధమైన వాటి ఉన్నాయి. కొన్ని అక్రమాలు ఉన్నాయి, చెడు ఉంది, పాపం ఉంది. వాటి మీద మనసు పెట్టకూడదు. భూ సంబంధమైనవి అంటే ఏదైతే నిన్ను పాడు చేస్తుందో దాని మీద మనసు పెట్టకూడదు. ఏది నిన్ను క్రీస్తు నుంచి దూరంగా తరిమికూడదు దాన్ని మనసు పెట్టకూడదు. ఏదైతే యేసు నుంచి నిన్ను తరిమేసి పక్కన నిన్ను భ్రష్టులుగా చేస్తుందో దాని మీద మనసు పెట్టకూడదు. బాగా ఆలోచన చేయండి. మీరు నిజంగా క్రీస్తుతో లేపబడిన వారైతే, లేపబడి ఉంటే నువ్వు భూ సంబంధమైన వాటి మీద ఆ మాటలే, ఆ ఆలోచనలే అయ్యొద్దు. ఎంతకాలం వల్ల నా మాటలు, ఆ మాటలే, ఆ చూపులే, ఆ తలంపులే. మందిరికి వచ్చినప్పుడంతా భక్తే, మందిరికి రానప్పుడంతా ఆ మాటలు, ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ఆ పద్ధతులు, వాటి మీద మనసు పెట్టబాకండి. వాటి మీద మనసు పెట్టబాకండి. ఎందుకు తెలుసా? మీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది. మీ జీవం క్రీస్తులో ఉంది. అందుకని ఇప్పుడు చనిపోతే మనం ఒకవేళ మన ఏడకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అందుకని ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని వాటి గురించి మీరు చింతించకుడి. ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు. అనుజులు వీటి గురించి విచారిస్తారు. పక్కనోళ్ళు వాటి గురించి వీటి గురించి చెప్పుకుంటుంటారంట, మాకు అది కావాలా, ఇది కావాలని. నీకు ఏమి కావాలో యేసుకి తెలుసు. నీకేం కావాలో యేసుకి తెలుసు. ఇప్పుడు నువ్వు ధనవంతుడు అవ్వాలని నీకు ఆశ ఉందనుకో, కాలేవు. నువ్వు ఐశ్వర్యం ప్రయాసపడబాకని ఉంది బైబిల్లో. దాని మీద మనసుగా నిలిపితే రెక్కలు కట్టుకొని నిలిపొద్దంట. కొంతమంది నేను బాగా డబ్బు సంపాదించాలా, బాగా డబ్బు కావాలా, బాగా ధనవంతులు అయిపోవాలి, కోడిసిన అయిపోవాలి ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే అనుకుంటా ఉంటారో రెక్కలు కట్టుకొని ఆ ఉన్నది కూడా వెళ్ళిపోద్దంట, వాళ్ళ కాడి నుంచి మొత్తం వెళ్ళిపోద్దంట. దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటే, నీ డెవలప్ చేయాలనుకుంటే రాత్రికి రాత్రే సొరచెట్టు మలిపించిన దేవుడు నిన్ను రాత్రి అది కోటీశ్వరంగా చేస్తాడు దేవుడు కావాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు భలే జబ్బు, అర్థమవుతుందా? డబ్బు భలే జబ్బు. నిజంగా మనం డబ్బు లేని వాళ్ళం ఇట్టుంటేనే హ్యాపీగా ఉంది మనకు. డబ్బుగా నీ చుట్టూ ఉండింది అనుకో, ఇంటి చుట్టూ నీ లోపల బీరు వాళ్ళు అట్ట డబ్బు ఉంది అనుకో, నీకేం అర్థం కాదు. కన్నా టెన్షన్ వచ్చేస్తుంది, ఇక లేనిపోయిన వ్యాధులు వచ్చేస్తాయి. మొత్తం ఆలోచన చేసింది, ఈ డబ్బు ఎట్ట ఖర్చు పెట్టాలి అర్థం కాక భయం. వాళ్ళ స్త్రీలు వస్తారు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంటే తెలియకుండా జనాలకే. ఒక సూట్ కేసు నీకు దొరికింది అనుకో, తెలియదు జనాలకే. ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది. ఇక రాత్రుల్లో నీ తరచు తిరిగేవాళ్ళు, ఆ డబ్బు తీయాలని అనుకునేవాళ్ళు. నీకు నిజంగా దేవుడిచ్చే డబ్బు నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు అలా ఇస్తాడో నీకు తెలియదు. నీకు ఇస్తాడు, ఆయన కావాలంటే ఖచ్చితంగా ఇస్తాడు. నీ అప్పులు తీరుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకని ఐశ్వర్యం ప్రయాసపడబాకయ్యా, ప్రయాసపడబాకమ్మా. ఏందబ్బా బ్రతికిట్టే ఉందా, ఏంది జీవితమా, ఏసే నమ్ముకున్నాం. ఏసే నమ్ముకుంటే, నన్ను నమ్ముకుంటే నీ తర్వాత చేస్తున్న ఏసే చెప్పున్నాడా? ఎక్కడ చెప్పాడా? లేదే. ఏసే నమ్ముకున్నా అప్పులు ఇంకా తీరలా, ఏసే నమ్ముకున్నా డబ్బే రాలా, ఏసే నమ్ముకున్నా బ్రతికిట్టే ఉంది. కొంతమంది ఏసీని ఎందుకు నమ్ముకుంటారు? డబ్బు వస్తుందని, డబ్బు వస్తుందని నమ్ముకుంటారు. ఒకవేళ అవసరం దేవునికి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అవసరం అయితే ఇస్తాడు నీకు. దానికోసం మాత్రం ప్రార్థన చేయబాకు. నాకు డబ్బి 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 అని ప్రార్థన చేయబాకు. అందుకని ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, దాని గురించి మీరు చింతించబాకండి. నీకు బట్టలు కావాలని వేసేకి తెలుసు, అన్నం కావాలని వేసేకి తెలుసు. ఈరోజు నువ్వు మటన్తో తిన్నావు, ఎల్లుండి పచ్చడితో తింటావు, తర్వాత పొడితో తింటావు, మళ్ళా కూరగాయలతో తింటావు, మళ్ళా మటన్తో తింటావు. దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఎండాకాలం, వానాకాలం దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. సమస్త నీకు ఇస్తాడు దేవుడు. వాటి గురించి నువ్వు విచారించొద్దు. నీకు అవన్నీ కావాలని యేసయ్యకి
తెలుసు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మీరు క్రీస్తు లేపబడిన వారైతే మీరు పైన వాటినే వెతకండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.